తెనాలిలో 60 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న తెనాలి మున్సిపల్ కార్యాలయం స్థానే భవిష్యత్తు తరాల వారికి మంచి వేదికగా మున్సిపల్ పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా పరిపాలనా విభాగాన్ని షిఫ్ట్ చేసేందుకు మహాత్మా గాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో గల 2-3 ఫ్లోర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కాంప్లెక్స్ లోని 2-3 ఫ్లోర్లలో పరిపాలనా విభాగానికి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి, చైర్పర్సన్, కమిషనర్లకు ప్రత్యేక సెక్షన్లు, కౌన్సిల్ హాల్ వంటి ప్రతి ఒక్కటి ఏ విధమైన పార్టిసిపేషన్ ఉంటుందనేది ప్రతి ఒక్కటి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి, శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచిపోయే తెనాలి పురపాలక సంఘం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో ఆధునీకరణతో నూతన పరిపాలన భవనాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అయిన ఆహ్లాదకర వాతావరణంలో ఉండే విధంగా నిర్మించేందుకు నిర్ణయించుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. దాదాపుగా 40 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ని నిర్మించుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో పరిపాలనా విభాగాన్ని అంతా మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నందుకు షిఫ్ట్ చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. జూన్ మొదటి వారంలో పాత భవనంలో ఉన్న అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులు, చైర్పర్సన్ అంతా కూడా మార్కెట్ కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు చైర్పర్సన్, కమిషనర్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నాదెండ్లతో పాటు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.